ఈ వీడియో ఓపెన్ చేసి చూసే వాళ్ళకు నా యొక్క హెచ్చరిక, ఈ వీడియో మొత్తం చూడకపోతే అమ్మలు గుమ్మాలని చెప్పిన నాన్న మీ ఇష్టమని చూడు, లేకుంటలేదు. సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసి పీకురి. ఫోటో దిగమంటే వీడియో తీస్తాం చూసిరా. ఫస్ట్ మీరు ఎయిర్పోర్ట్ పోయేటప్పుడు మంచి వాళ్ళని తోలుకోరు ఫోటోలు దిగడానికి, ఎందుకంటే మనకు మెయిన్ ఫోటోలే కదా. ఇదంతా ఎయిర్పోర్టు, మొత్తం వీడియో ఉన్నది, మొత్తం చూడుర్రి, టైంపాస్ అవుతుంది మీకు, ఓకేనా. ఇది బైరన్ ఎయిర్పోర్ట్ మొత్తం, ఓకే. బండ్లు వస్తాయి పోతాయి, ఫ్లైట్లు వస్తాయి పోతాయి, బస్సులకు బస్ స్టాప్లు ఎట్లుంటాయో, బస్ స్టాండ్లు ఎట్లుంటాయో, ఫ్లైట్లకు పోనీకి రానికి ఇదో ఫ్లైట్ల స్టేషన్ అనుకోరు ఇది, సరేనా. మొత్తం వీడియో చూడుర్రి, ఇది ఓన్లీ స్టార్టింగే, మొత్తం వీడియో పెడుతున్నా చూడు, ఏం చేయరు, ఓకే. ఇక ఒకడు ఎయిర్పోర్ట్లో డైరెక్ట్ గుద్దిండు, అది లేచేదాకా ఆగలేడు, దానికి గుద్దిండు. ఇక అస్సలు పోలీసు వస్తారు, ఇంకేం చేస్తారు వచ్చినాక. 9కి వస్తారు ఆల్రెడీ, నేనే సౌండ్ బంద్ చేసినది, ఇప్పుడు వేస్తారని వచ్చినాక. ఇగో మొత్తం వీడియో చూడుర్రి, సగం చూసి పోకుర్రి, మీకు ఏం అర్థం కాదు. మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది, మంచి డీటెయిల్స్ చెప్పినా మొత్తం చూడుర్రి. హాయ్ అందరికీ, ఈరోజు బైరన్లో ఉన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఎక్కడి నుంచి వెళ్తున్నామంటే ఇది తుబ్లీ నుంచి మనం వెళ్ళేది ఇప్పుడు డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి, బైరన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. అయితే ఇది కొందరికి మార్గం తెలియకుంటే నేను చూపెట్టడానికి వీడియో చేసిన. అండ్ మన ఎయిర్పోర్ట్ ఎట్లుంటుంది అండ్ మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి, అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఒకసారి మీకు క్లారిటీగా వీడియోలో చూపెడతా. ఇప్పుడు యాక్చువల్లీ మనం తుబ్లీ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఈ తుబ్లీ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం ఇక్కడ రైట్ తీసుకొని స్ట్రేట్ వెళ్ళామనుకో, ఇక్కడ మనకు మీనా సల్మాన్ వస్తుంది, ఓకేనా, గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఇది చిత్ర, రైట్ సైడ్ చిత్ర, ఇది అటు సైడ్ మొత్తం చిత్ర ఏరియా, లెఫ్ట్ సైడ్ ఏమో ఇది ఉమలాసన్, ఇది ఉమలాసన్ ఏరియా. మనం అలానే స్ట్రేట్ పోయినామనుకో, స్ట్రేట్ పోతే ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది చూడండి. బ్రిడ్జ్ ఎక్కడంటే రైట్ పోతే చిత్ర, అటు చూడండి బ్రిడ్జ్, ఓకేనా. ఇక్కడ నుంచి మనం స్ట్రేట్ వెళ్ళాలి. ఇట్లా స్ట్రేట్ వెళ్ళామనుకో, ఇది యాక్చువల్లీ ఏరియా పేరు మీనా సల్మాన్, ఓకేనా. కొందరు తెలిసే ఉంటుంది, ఇది పక్కపొంటి వైన్ షాపులకి ఇట్లా ఉంటాయి కదా, బార్స్, అదే వైన్ షాపులకి ఇట్లా ఇక్కడ రైట్ సైడ్లో ఉంటాయి అవి, అవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే చూడండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ జుఫేర్, మూరక్ ఉందా. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం రైట్ సైడ్లో ఉండాలి. స్ట్రేట్ పోతే ఇది సైడ్ పోతాం, మొత్తం రైట్ సైడ్లో ఉంటే మనం డైరెక్ట్ ఎయిర్పోర్ట్, అదే జుఫేర్ వైతో నుంచి వెళ్ళచ్చు. ఈ బ్రిడ్జ్ ఉందా, ఇక్కడ ఫ్లైఓవర్ ఉందా, ఈ ఫ్లైఓవర్ నుంచి ఎక్కి వెళ్ళాలి. ఇటు పోయినామనుకో, మళ్ళీ అది ఒక బండి వెళ్తాం, అటు పోయినామనుకో మళ్ళీ నువ్వు యూటర్న్ చేసుకొని పోతావు, గుర్తుంచుకోండి. మనం డైరెక్ట్ ఈ బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళాలి. రైట్ సైడ్ వైన్స్ ఇట్లుంటే గుర్తుంచుకోండి. అట్లా బ్రిడ్జ్, ఇది జుఫేర్, ఇది ఇప్పుడు కనబడేది మనకు ముంగట జుఫేర్, చూసిరా బిల్డింగ్ ఎట్లుంటాయో. ఇక్కడ నుంచి మనం స్ట్రేట్ వెళ్తే మనకు జుఫేర్ రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో ఉమలాసం, అండ్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ కిందికి వెళ్ళాలి మనం. ఇంకోటి గమనించి, ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, చాలా జాగ్రత్త. సీట్ బెల్ట్ వాళ్ళు ఇట్లా ఏమన్నా ఫోన్ ఇచ్చేస్తే, అంటే వీడియో నేను తీస్తాను కాబట్టి పర్లేదు, వీడియో మా పక్కన మా ఫ్రెండ్ తీస్తాను, ఓకేనా. ఇది జుఫేర్ రైట్ సైడ్, ఇది ఓసిస్ మాల్, ఇది రైట్ సైడ్లో జుఫేర్. స్టేట్ ఏమో డిప్లొమాటిక్, లెఫ్ట్ సైడ్ ఏమో ఊరా అండ్ అద్లియా. ఇది యాక్చువల్లీ ఇది డిప్లొమాటిక్ ఇప్పుడు, ఓకేనా. ఈ బ్రిడ్జ్ కనబడుతుందా, ఈ బ్రిడ్జ్ జుఫేర్కి వెళ్తుంది, ఓకేనా, అది మనకు సంబంధం లేదు. అండ్ అది జుఫేర్. అండ్ అట్నే ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక ఫ్లైఓవర్ ఉంటుంది, ఆ ఫ్లైఓవర్ యూటర్న్ చేసుకొని గమనించండి, ఓన్లీ యూటర్న్కి మాత్రమే అది, ఇది ఎక్కద్దు చూడండి. ఇది ఓన్లీ చిత్ర ఉమలసన్ సైడ్ వెళ్ళడానికి మనం స్ట్రేట్ వెళ్ళాలి, ఓకేనా. ఇక్కడ ఏం చేయాలి, డిప్లొమాటిక్ వచ్చిన తర్వాత మొత్తం రైట్ సైడ్ ఉండాలి, ఎందుకంటే స్ట్రేట్ ఉంటే మళ్ళీ మనం బైరన్ బైక్ పోతాం, మనమ్మ పోతాం, అటు పోద్దు, మొత్తం రైట్ ఉండాలి. మొత్తం రైట్ ఉన్నాం అనుకో, ఇక్కడ నుంచి ఫ్రీ రైట్ ఇది ఏంటంటే మ్యూజియం, బైరన్ మ్యూజియం. ఇది తెలుసుగా, మ్యూజియం అంటే ఇట్లా అన్ని పురాతనమైన అన్నీ ఉంటాయి ఇక్కడ మనం ఫ్రీ రైట్ తీసుకున్నామా. ఇది ఏరియా వచ్చేసి మూరక్, ఓకేనా. లెఫ్ట్ సైడ్ ఉంది అల్షయా సగయా, ఇది మూరక్, ఇది ఎలైట్ హోటల్. ఇది ఇక్కడ నుంచి కొంచెం మూడుకైనామనుకో, గమనించండి, ఇక్కడ నుంచి మనం కరెక్టే స్ట్రేట్ పోవద్దు, మళ్ళీ మొత్తం ఫ్రీ రైట్ ఉండాలి. ఇప్పుడు నేను ఉన్నా చూసినావా, మొత్తం ఫ్రీ రైట్, ఓకేనా. ఇక్కడ నుంచి మనం ఫ్రీ రైట్ స్ట్రేట్ పోతే మళ్ళీ మనం మూరక్ ఇంకా అటు దిక్కు పోతాం, అల్షయా దిక్కు మనం స్ట్రేట్ పోవాలి. ఇక్కడ నుంచి మెగామార్ట్ నుంచి స్ట్రేట్, ఇక్కడ మనం మ్యాక్సిమం ఏ ఎక్కడ ఉన్నాయి కదా ఈ లైన్లలో, ఎందుకంటే ఓన్లీ స్ట్రేట్ పోతుంది. ఇక్కడ నుంచి
ఈ ఏరియా పేరు మొత్తం మూరకే అంటారు, సరేనా? మీరు గమనించండి. ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్ళి ఫస్ట్ ఒక సిగ్నల్ వస్తుంది, అది దాటి ఇంకొక సిగ్నల్ వస్తుంది. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆల్రెడీ. చాలామంది డ్రైవర్కి తెలిసే ఉంటుంది. అక్కడ ఫస్ట్ మీ అందరికి చెప్పాలంటే ఒకటి గద్ద బొమ్మ ఉండేది చూసిన స్టాచ్యూ పెద్దది, అక్కడ తీసేసి ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి. అయ్యో ఎంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి స్ట్రేట్ పోతుంది, మనం లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఈ రూట్లో లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఓకేనా? స్ట్రేట్ పోతే మళ్ళీ ఎటు పోతాం అంటే మనం అటు హిద్దు సైడ్ హంబాజ్, అటు మూరక్ సైడ్ అల్దియర్ మూరక్ అటు వెళ్తాం. మనం లెఫ్ట్ తీసుకున్నామా, లెఫ్ట్ తీసుకొని యాక్చువల్లీ ఇది రాంగ్ రూట్. ఫస్ట్ ఇది వచ్చే వాళ్ళకు ఉండే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి మన కోసం పెట్టారు పోయే వాళ్ళకు. ఇక బాగా గమనించండి, ఇక్కడ మనం స్ట్రేట్ పోవద్దు. ఇక్కడ స్ట్రేట్ పోతే పార్కింగ్ దొరకదు మనకు, ఓకేనా? పార్కింగ్ పెట్టరాదు. ఇక్కడ స్ట్రేట్ పోవద్దు, ఫ్రీ రైట్ తీసుకోవాలి. ఇక్కడ అర్థమైంది? ఇక్కడ ఫ్రీ రైట్ తీసుకొని స్ట్రేట్ వెళ్ళామనుకో, స్ట్రేట్ వెళ్ళి ఇక్కడ ఒకటి మనకు రౌండ్ బోర్డ్ వస్తుంది చూడండి. రౌండ్ బోర్డ్ వచ్చిందా? ఈ రౌండ్ బోర్డ్ నుంచి మనం మళ్ళీ స్ట్రేట్ వెళ్ళాలి, ఎటు మలగద్దు, ఓకేనా? ఇట్లా పోయిన తర్వాత ఇక్కడ ఇట్లా రైట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళాలి. కొంచెం ముందు ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, కొంచెం ముందుకు వెళ్ళామా, ఇక్కడ రైట్ తీసుకోవద్దు, గుర్తుంచుకోండి. ఇక్కడ రైట్ తీసుకోవద్దు, ఇంకో రైట్ కూడా తీసుకోవద్దు. ఎందుకంటే అవన్నీ పెయిడ్ పార్కింగ్ బాగా, అవి 5 దినాలు 6 దినాలు ఇట్లా సంథింగ్ అంతుంటాయి. మనం పోవాల్సింది ఎక్కడ చెప్పన్నా లాస్ట్ ఉంటుంది. ఇది పార్కు. ఈ పార్క్ ఎట్లా అంటే ఇక్కడ మనకు గంటకు ఓన్లీ 3 రూపాయలే, గుర్తుంచుకోండి. ఓన్లీ గంటకు 3 రూపాయలు. ఇక్కడ పార్కింగ్ పెట్టండి, అర్థమైందా? మీరు అక్కడ వేరే దగ్గర పెట్టారనుకో పార్కింగ్, అది ఎక్కువ డబ్బులు అవుతాయి. గమనించండి, బైరన్లో ఉన్న తెలుగు డ్రైవర్లకి ఇట్లా ఇక్కడనే పెట్టరు పార్కింగ్, ఓకేనా? ఇక్కడ పార్కింగ్ పెట్టి వెళ్ళండి. ఓన్లీ గంటకు 3 రూపాయలే, గమనించండి, ఓకేనా? 2 గంటలకు 6 రూపాయలు అంతే. ఇక్కడ నుంచి మనం కనబడుతుందా ఎయిర్పోర్ట్, ఇక్కడ నుంచి లగేజ్ ఇట్లా తీసుకొని పైనుంచి వెళ్ళేవారేమో, ఇంటికి వెళ్ళేవారేమో పైన నుంచి వెళ్ళాలి, ఓకేనా? మనం ఇంటి దగ్గర నుంచి వస్తాం అనుకో, ఇట్లా కింద నుంచి వస్తారు అన్నట్టు, ఓకేనా? ఈయన మా బ్రదరు, నేను ఈరోజు ఇంటికి వెళ్తున్నా, అందుకే ఈ వీడియో తీసినట్టు. నేను గట్టిగా ఓడేందుకని చెప్పేసి కొంచెం ఇక్కడ బైరన్లో ఇంట్లో పనిచేసే వాళ్ళు కొందరికి ఎట్లా అంటే ఇవన్నీ చూడాలనిపిస్తుంది, కానీ వాళ్ళకు ఎక్కువ తెలియదు. ఇంకొందరు కొత్త డ్రైవర్లు ఉంటారు కదా, వాళ్ళకి అసలు ఎట్లా రూట్స్ ఎట్లా అని చెప్పడానికి ఈ వీడియో తీసిన. వీళ్ళంతా మా అన్న వాళ్ళ కంపెనీలో పనిచేస్తారు. వీళ్ళంతా ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ మనం మీదకి పోవాలనుకున్నాం అనుకో, ఇక్కడికి వచ్చిన లిఫ్ట్లో సెకండ్ వస్తాలి, ఓకేనా? సెకండ్ వస్తే మనం డైరెక్ట్ పైకి వెళ్తాం. పైన నుంచి మనం డైరెక్ట్ మన లోపలికి ఎంట్రెన్స్ ఉంటుంది, అక్కడి నుంచి మనం లోపలికి పోవచ్చు, ఓకేనా? ఇది జస్ట్ బ్లాగ్ లాగానా దీనిలాగానో, కానీ ఫస్ట్ టైం నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా దీనికంతా. ఇది మంచిగా వచ్చి రాకుండా చూడాలి, అది ఓకేనా? ఇక్కడ చూసుకోండి, ఇదంతా మన ఎయిర్పోర్టు, బైరన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడ ఫస్ట్ టెన్షన్ అవసరం లేదు. మొత్తం మనం వీని అడిగి భయపడకుండా పోయే అవసరం ఉండదు. అన్నీ మనకు క్లారిటీగా ఉంటాయి. అన్ని ప్రతి దగ్గర మనకు సైన్ బోర్డులు ఉంటాయి, ఎటు పోవాలి ఏం చేయాలనేది. ఎగ్జాంపుల్ వాళ్ళకైనా తెలియని వాళ్ళు ఉన్నారనుకో, అడుగురి, అక్కడ భయపడి ఏదో మేము కొడతారు అనుకోకరు, అది అడుగురి ఏంది ఏం సంగతి ఎట్లా పోవాలి ఏం కథ అన్నీ వాళ్ళే చెప్తారు. ఇక్కడ వెయిట్ ఎంత ఉంది ఏం కథ అనేది మనం జోక్కోవాలి. ఫస్ట్ డైరెక్ట్ పట్టుకొని పోయి ఆడ పెట్టి వాడు వెయిట్ పెట్టుకుంది అడుకో అని అంటే అవన్నీ రూమ్లో చూసుకున్నారు ఫస్ట్, సరేనా? అని మనం ఉంటే రూమ్లో చూసుకొని రారు, లేకుంటే ఫస్ట్ వచ్చేట జోక్కోని తర్వాత అటు లేకుంటే ఎక్కువైందని సామాన్ పక్కన డస్ట్బిన్ ఉందా అలా వారేస్తారు అంతే, ఓకేనా? అవి తీసుకోవాలి, లేకుంటే లేదు. ఒకవేళ వాళ్ళన్న ఎగ్జాంపుల్ వాళ్ళు ఉన్నారనుకో అలా వారేస్తారు. ఆయన చూసిరా అలా అన్నీ ఎక్కువైన సామాన్లు మొత్తం అలా వేస్తారు. ఇక మనం ఇక్కడ నుంచి మళ్ళీ లగేజ్ తీసుకొని వెళ్ళాలి. ఫస్ట్ మనం అసలు ఇక్కడ ఏమంటారు మనది ఏ ఫ్లైట్ ఏం కథ అనేది మొత్తం అన్నీ ఉంటాయి. ఇప్పుడు చూపెట్టిన అక్కడ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఈ కౌంటర్లు ఉంటాయి. ఈ కౌంటర్ల దగ్గరకు పోయి వెయిట్ చేయాలి. మాకు చాలా టైం పట్టింది వెయిట్ చేయడానికి. ఇగో ఆయన మా రూమ్ ఆయన వీడియో తీస్తుండు, ఫోటో తీయమంటే వీడియో తీస్తారు. ఇగో అంతా ఇట్లా ఉంటారు అన్నట్టు కథ. ఇంకో అయిపోయింది, మన డ్రాప్ చేసినామా, ఇటు మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇది, ఓకేనా? అక్కడి నుంచి వెళ్తే లిఫ్ట్లో పోవచ్చు, లేకుంటే ఇట్లాగే పోతే ఊరు మీ ఇష్టం. అది ఇట్లాగే పోతే ఇట్లా దీన్ని ఏమంటారు మెట్లు అనుకోరా, ఇట్లకే దిగి అటుకే రైట్ సైడ్ అట్ల నుంచి అటు పోవాలి, ఓకేనా? అట్లాగే బయటకు వెళ్ళి ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్నా ఆయన మా రూమ్ ఆయన అన్నీ తీట పనులు చేస్తాడు ఆయన. వీళ్ళది నిజం చలి పెడుతుందట ఆయనకు, ఐస్ మొగ్గుని చలి పెడుతుంది. ఇప్పుడు బయటకు వచ్చినాం. ఇక్కడ నుంచి మనం లోపలికి బోర్డింగ్ అయిపోయి లోపలికి వెళ్ళాం. ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం. ఇది ఎవరికైనా జస్ట్
బైరంలో ఉండి ఎయిర్పోర్ట్ చూడండి వాళ్ళు, లేకుంటే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కోసం జస్ట్ ఎట్లుంటుంది ఇంకా తని అంతే. ఓకే, ఇది ఏమో ఇక్కడ 2 రూట్లు ఉన్నాయి కదా, ఒకటి ఇదేమో బస్సు వచ్చనికి, ఒకటి విఐపి వాళ్ళు వచ్చనికి, పోలీసు వాళ్ళు వచ్చనికి ఇక్కడ. అండ్ ఇక్కడ ఉందా, ఇది రెగ్యులర్గా మనం అంటే ఎవరైనా మన ఎయిర్పోర్ట్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఇక్కడ నుంచి ఇక్కడ మనకు 15 minutes ఉంటుంది ఎయిర్పోర్ట్లో స్టే చేసినకి. ఫస్ట్ ఇక్కడ మన కార్డు తీసుకోవాలి, ఒక టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి మనం చక్కగా వెళ్ళి ఇక్కడ డ్రాప్ చేసి మనకు ఓన్లీ 15 నిమిషాలు టైం ఉంటుంది. ఆ 15 నిమిషాలలో మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఒకవేళ 15 నిమిషాలకి ఎక్కువ ఉన్నామనుకో మనం ఇక్కడ మనకి ఏంటంటే 3 దినాలు ఎక్స్ట్రా పే చేసుడు అవుతుంది. గుర్తుంచుకోండి, ఇది మొత్తం బయట, ఎయిర్పోర్ట్ బయట. ఇది ఎయిర్పోర్ట్ బయట. ఇక్కడ నుంచి బండ్లు వచ్చేవి ఉంటాయి, మరి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇటు వెళ్ళిపోవాలి. చూడండి వస్తుంది మొత్తం బయటకు ఇచ్చేసాను, మొత్తం ఎయిర్పోర్ట్ బయట. ఇంటికి వెళ్ళిపోయేటోళ్ళు ఎట్లా అంటే మీద నుంచి పోవాలి. జస్ట్ ఇంటికి ఎవరైనా బయటకి వచ్చారనుకో వాడ కింద నుంచి కిందికి వస్తారు. ఇక్కడికి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు పైన నుంచి పోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అటు సైడ్ పార్కింగ్ కనబడుతుందో, ఆ పార్కింగ్ ఎట్లా అంటే అది మ్యాక్సిమం 5 బీడ్ ఉంటుంది. అది 1 hour కానీ 1 month 1 year ఇట్లా పెట్టుకోవచ్చు అక్కడ. లేదనుకుంటే మనకి ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, పార్క్ ఉందా, ఈ పార్కులో ఓన్లీ మన ఈ పార్కులోకి పోవడానికి గుద్దిండు పోలీసులకే వస్తారు వాడిని ఇప్పుడు ఎక్కేస్తారు వచ్చి. గిలే కొంచెం కథల పడతా తెలుసు కదా, చెప్పొద్దు అంత డీటెయిల్గా. దాన్ని గుద్దిండు వాళ్ళు వచ్చి ఇప్పుడు వేస్తారు. ఇక్కడికి చాలా అత్తున్నారు వెనక పోలీసులు, వాడిని వేస్తారు ఇప్పుడు.